ఓకే, హాయ్ అండి, అందరు నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఫోక్ సింగర్ శృతి మరణంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. అయితే ఫస్ట్ శృతి ఏ సాంగ్ నుండి పాపులర్ అయింది, ఆ సాంగ్ మనం ఒకసారి విందాము. నిన్ను చూడకుంటే నాకు గాలి మొగులయ్యా, నా మనసంతా గాలి 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 మొగులయ్యా. నిన్ను చూడకుంటే నాకు గాలి మొగులయ్యా, నా మనసంతా గాలి 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 మొగులయ్యా. ఓకే, ఈ సాంగ్ నుండి ఆమె సోషల్ మీడియాలో ఎంతో ట్రెండ్ అయిపోయింది. ఈ సోషల్ మీడియాలో ఇంతగానం ట్రెండ్ అయింది. పాపము ఆమె ఈరోజు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆమె కొన్ని రోజులకే మరణించడం అనేది జరిగింది. ఆమె మరి ఇంకా సాంగ్ మరి ఈ మరణం కోసమో ఏందో కానీ కొన్ని సాంగ్స్ చూసుకున్నట్టయితే ఎంత మంచి సాంగ్స్ పాడిందంటే చాలా మంచి సాంగ్స్ పాడింది. ఆమె హస్బెండ్ తోటి కొన్ని చూడండి, ఒకసారి కొన్ని వీడియోస్ నేను చూపిస్తాను. ఎంత జోడి, ఎంత అద్భుతమైన జోడి అంటే అంత అద్భుతమైన జోడి. ఓం శాంతి అక్క అయితే వాళ్ళ చెల్లి పెట్టుకున్నది ఇన్స్టాగ్రామ్ లో. ఈ అబ్బాయిని లవ్ చేసింది. మళ్ళా ఆ తర్వాత ఇంకొక సాంగ్ చూసుకున్నట్టయితే పాపం అప్పుడు వాళ్ళు సింగర్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మరి పాడింది. పాపం ఎంత మంచి జోడి. అయితే మరి మరి దేవుడు కూడా ఇంతగానం అయితే ఆమె దేవుడే వాడిపించినట్టుగా ఉంది. ఎందుకంటే కొన్ని రోజులకే కళ్యాణం చేసుకున్న తర్వాత ఒక నెల రోజులకే చనిపోవడం జరిగింది. అయితే కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ మనం అనుమానాలు చూద్దాము. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మీ తప్పు లేకుండా 8 లక్షలు ఇస్తామని ఎందుకు ఒప్పుకున్నారు? అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అబ్బాయి వాళ్ళ శృతి వాళ్ళ అత్త మామ అయిన అయితే వీళ్ళ తప్పు లేకుండా 8 లక్షల రూపాయలు ఎందుకు ఇస్తారనేసి ఒక కంటెంట్ చూసుకున్నట్టయితే వాస్తవంగా చెప్పుకున్నట్టయితే మరి శృతి వాళ్ళ మరి అబ్బాయి నిన్న శివన్న వీడియో చూసిండు. అబ్బాయి చూసుకున్నట్టయితే ఆయన కూడా మానసికంగా ఇప్పుడు మానసికంగా ఇబ్బందులు ఉంది. మరి వీళ్ళ హోదాకు ఆమె సరిపోలేదా, మరి 8 లక్షల రూపాయలు ఇస్తామని ఎందుకు ఒప్పుకున్నారు అనేసి ప్రజలారా మీరే చెప్పండి కామెంట్లో. ఇంకొకటి ఏంటంటే వాస్తవంగా తప్పు లేకుంటే 8 లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పుకుంటే మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా స్వీకరించారో వాళ్ళకే తెలవాలి. ఇంకొకటి శృతి చనిపోయినప్పటి నుండి తన కొడుకుకు సంబంధించిన పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనేసి ఇంకొకటి చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా ఉన్నాయి. ఓపెన్ చేసుకున్నట్టయితే ఎంతమంది పిల్లలు మీకు? ఒకటే చూస్తున్నారు కదా. సో ఒక్క కొడుకు పెళ్లి మంచిగా చేయాలని చెప్పేసి మీరు చేసారు, మేమే చేసుకున్నాం. సో అంటే పోలీస్ స్టేషన్లో అయితే వాళ్ళు చూసుకుంటున్నట్టయితే ఆ అబ్బాయి పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉందంట. మరి దీంట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేసి మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే కొన్ని చాటింగ్లు చూసుకున్నట్టయితే చనిపోయే ముందు ఆమె అలా ఫాదర్కు మెసేజ్ చేసిందంట. ఏమని మెసేజ్ చేసింది? డాడీ, ఇందులో మా అత్తమామని ఏమనకండి, మా హస్బెండ్ని ఏమనకండి, మరి చాలా మంచోళ్ళు అనేసి మెసేజ్ చేసిందంట. ఆయనకు మెసేజ్ చేసినప్పుడు మరి ఆ మెసేజ్ తండ్రికి సెండ్ కాలేదంట. మరి వీటి అన్నీ చూసుకున్నట్టయితే మరి మనం దీన్ని అత్తేనా మరి ఏంది అనేసి ఇప్పటివరకు కూడా బయటికి రాలేకపోతున్నారు. ఒకవేళ ఆ మెసేజ్ సెండ్ చేసినప్పుడు
ఒకవేళ తనకు సెండ్ కాకపోయినా ఈమె టైప్ చేసి సెండ్ చేస్తారు కదా, ఆ టైం అనేది ఆ మొబైల్లో ఉంటుంది. ఒకవేళ అలా ఫాదర్కి సెండ్ కాకున్నా అని ఆమె చనిపోయినప్పుడు ఏ టైము ఆ మెసేజ్ ఏ టైంకు జరిగింది అనేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు పోలీసు వాళ్ళు కూడా ఈజీగా పోస్ట్ మార్టం ద్వారా. మరి ఆ విషయాలు కూడా ఇంకా బయటికి రాలేకపోతున్నాయి. మరి అక్కడ ఉన్న పెద్ద మనుషులు పొరపాటు చేస్తున్నామా, మరి ఎవరు పొరపాటు చేస్తున్నారు అనేసి తెలియాలి. అయితే మనం దీనిపైన అంత లోతుగా మాట్లాడాలని నేను అనుకున్నట్లేను. ఎందుకంటే వాస్తవాలు ఏంటి అనేసి ఇంకా బయటికి రాలేకపోయినాయి. కాబట్టి వాస్తవాలు వచ్చిన తర్వాత ఇంకా దీనిపైన పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను.